వెల్కమ్ టు మన వెబ్ టీవీ. లెజెండరీ యాక్టర్, డబ్బింగ్ ఆర్టిస్ట్ సాయి కుమార్ గారి కొడుకైనా సరే ఆది సాయి కుమార్కి ప్రేమ కావాలి తర్వాత అట్లీస్ట్ మీడియం రేంజ్ సినిమాలు కూడా లేవు. కోర్స్ ఎప్పుడు ఆది కొత్త సినిమా ట్రై చేసినప్పటికీ ఆడియన్స్ని పెద్దగా మెప్పించలేకపోయాడు. అందుకే సినిమాలకు కాను అలాగే జనాలకు కాను దూరంగా అయిపోయి ఒక చిన్న ఆర్టిస్ట్గా మిగిలిపోయాడు. అయితే ఇప్పుడు వచ్చిన శంబాలా మీద టీజర్ వచ్చినప్పటి నుంచి కూడా చాలా హైప్స్ అనేవి క్రియేట్ అయిపోయాయి. తర్వాత ట్రైలర్ వచ్చినప్పుడు ఆ సినిమా గురించి తెలియడంతో మైథాలజీ కాన్సెప్ట్ ఉందని ఆ సినిమా మీద హైప్స్ అమాంతం పెరిగిపోవడంతో సినిమా ఎప్పుడెప్పుడు చూడాలని ఆడియన్స్ వెయిట్ చేయడానికి ఆ కారణమైందనమాట. దీనికి సంబంధించిన ప్రమోషన్స్ కూడా వైడ్గా ప్లాన్ చేయడము, అవి కూడా సక్సెస్ అవ్వడము సినిమాకు ప్లస్ పాయింట్స్. ఫైనల్గా సినిమా అయితే రిలీజ్ అయింది. బయట ఆడియన్స్ సినిమా పైన మంచి ఒపీనియన్తో థియేటర్ నుంచి బయటకు వస్తున్నారు. ఇంకా నా విషయానికి వస్తే సినిమా ఐడియా లెవెల్లో చాలా బాగుంది. ఫస్ట్ 20 మినిట్స్లో సినిమా మూడ్ని సెట్ చేశారు. ఆ పార్ట్ మొత్తం ఇంట్రెస్టింగ్గా చాలా బాగా సాగిందని చెప్పాలి. తర్వాత వచ్చిన కొంచెం సీక్వెన్స్ కొంచెం ఫ్లాట్గా అయినప్పటికీ సినిమాలో అవి పెద్దగా కనిపించావు అనమాట. ఎందుకంటే ఆ ఫ్రేమ్స్ కావచ్చు, ఆ షార్ట్స్ కావచ్చు, ఆ సీరియల్ లాగా వెళ్ళినప్పటికీ మనకున్న ఇంటర్వెల్ బ్రేక్ అయ్యేసరికి చాలా ఇంట్రెస్టింగ్ అనేది సెట్ చేశారు. మనకు సీట్ ఎడ్జ్లో కూర్చున్న సిచ్యువేషన్ అయితే క్రియేట్ అయిపోయిందనమాట. నా విషయానికి వస్తే సినిమా ఓకే, ఖచ్చితంగా ఇది సినిమా థియేటర్లో చూసే సినిమా. నెగిటివ్ విషయానికి వస్తే ఐడియా లెవెల్లో సినిమా ఓ రేంజ్లో ఉన్న టేకింగ్ అండ్ మేకింగ్ కొంచెం తడబడ్డాలనిపించింది, డ్రాప్ అయిందనిపించింది. మంచి బలం ఉన్న స్టోరీ కానీ పాయింట్ని తీసుకున్నది, అది చూపించే విధానము, ఆ క్వాలిటీ అనేది ఎక్కడో మిస్ అయిందని అనిపించింది. చాలా హానెస్ట్ అటెంప్ట్ అని చెప్తా. అలాగే ఈ సినిమా కొంచెం సీరియల్ ఫీల్ వస్తుందన్నమాట. మనకు అక్కడక్కడ విఎఫ్ఎక్స్ కావచ్చు, అలాగే కొన్ని బ్యాడ్ విజువల్స్ అవ్వచ్చు, అవి మనకి ఇరిటేటింగ్ అనిపిస్తాయి. బట్ ఓవరాల్గా సినిమా అయితే మాత్రం మనల్ని మెప్పిస్తానే చెప్పాలి. యాక్టర్స్ విషయానికి వస్తే ఆది పర్లేదు అనిపించింది, చాలా డీసెంట్గా పర్ఫామ్ చేశాడు. కానీ ఆదికున్న ఫుల్ పొటెన్షియల్ ఈ సినిమాలో ఉపయోగించుకోలేదు అనిపించింది. ఆయన ముందు సినిమాలతో పోల్చుకుంటే ఈ సినిమా చాలా బెటర్ పర్ఫామ్ చేశారు. అలాగే హీరోయిన్కి పెద్దగా స్పేస్ లేకపోవడంతో ఆమె యాక్టింగ్ గురించి మనం మాట్లాడడానికి పెద్దగా స్కోప్ కూడా లేదు. మిగతా ఉన్న యాక్టర్స్ అందరికీ కూడా చాలా మంచి స్క్రీన్ ప్లేస్ దొరికినంతలో కూడా చాలా బాగా యూజ్ చేసుకొని చాలా బాగా పర్ఫామ్ చేశారనిపించింది. సో ఓవరాల్గా సినిమా అయితే మెజారిటీ ఆడియన్స్కి వర్క్ అయింది, నచ్చింది అనిపించింది. థియేటర్ ఎక్స్పీరియన్స్ కావాలనుకునే వాళ్ళు ఖచ్చితంగా వెళ్ళి సినిమా థియేటర్లో మాత్రమే చూస్తే ఈ ఫీల్ అనేది ఫీల్ అవుతారు. అలాగే మీరు ఈ సినిమా చూసింటే ఏమనిపించింది అన్నది కింద మా కామెంట్లో తెలియజేయండి. స్టే ట్యూన్.